నిజంగా చెప్తున్నా హీరోలో ఉన్న గీత్ గేమ్ అని సినిమా చెప్తున్నా విషయం ఏంటంటే ఫస్ట్ సినిమా ఇంత బాధిస్తే రెండో సినిమా మామూలుగా లేవని నిజంగా హీరోకుండే నాయన తోడలు వాడికి ఉంది కానీ హీరోనికి మాత్రం పెట్టినప్ప ముద్దు అసలు ఎంత సార్ నాకే ఆ పెరుగులు అయితే మస్తు నాకినప్ప నాకైతే నిజంగా నాకే హీరోకు నాకే అనిపించింది నిజంగా చెప్తున్నా సినిమా మొత్తం హీరో గేమాన్ మూవీలో ఆయన పేరు నిజం చెప్తా స్మార్ట్ గా ఆయన కండలు పిర్రలు ఉన్నాయి నాయన అసలు ఆయన చూస్తే నాకే కొరకదిలా అనిపించింది నిజంగా లక్ష్మణ్ ఆయన అద్దాలు పెడితే మాత్రము నిజంగా ఆయన నిజంగా నేనే ఆ ప్లేస్ తెల్ల తెల్లగా ఉంటే పాలు నా దగ్గర పాలు నిజంగా చెప్తున్నా హీరో నెక్స్ట్ సినిమా మాత్రము ఏ పెద్ద డైరెక్టర్ ఒక రాజమౌళి మాత్రం పక్క తీసుకున్నాడు ఎందుకంటే హీరోలో అంత కసి ఉందని ఏముండి కింద అనుకున్నా వామ్మో ఏం చేసినా నాయనా అయ్యా నల్ల నల్లగా ఉంటది మసే ఉప్పల బాలకుంది మంచి కసే ఆయన పెరుగులు మాత్రం నిజంగా నాకు ఒకసారి నాకాలనిపించింది ఎందుకంటే నిజంగా గ్రేట్ అబ్బా హీరో మాత్రం నిజంగా తోపే ఫస్ట్ టైం కొత్త హీరో అయినా పర్వాలేదు నిజంగా రికార్డు కొట్టినప్ప నిజంగా చిన్న హీరో కానీ రెండో సినిమా మాత్రం పైకి లేవాల్సిందే ఇప్పుడు ముళ్ళు మాత్రం బాగా లేచింది పెద్దగా నెక్స్ట్ లేస్తాడు మూడో ముళ్ళు మామూలు లేదు నిజంగా చాలా చాలా బాగుంది నేను ఫస్ట్ టైం మళ్ళీ రివ్యూ చెప్పడానికి వస్తాను గ్రేట్ హీరో పేరు ఏం పేరు గీత్ 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 నిజంగా కాను డైరెక్టర్ దయానంద్ గారు నిజంగా చెప్తున్నా మీరు బాగా తీశారు కానీ హీరోకు ఉండే తొడలు ఆయన పిజప్ వెనక మాత్రం మస్తున్నాయి అనుకో ఇంకోటి హీరోని టచ్చర్ మొత్తం చాలా బాగుందప్ప ఆమె సెకండ్ హీరో అనుకున్నారే ఆమెకున్న ఫిజిక్ ఆమెకున్న అసలు ఎక్స్పోజర్ గ్లామర్ మాత్రం మైండ్ బ్లో నిజంగా హీరోని అంటే ఇలాంటి దాన్ని పెడితే ఎవరికైనా పిచ్చెక్కాల్సిందే నాకు ఫస్ట్ టైం అండి ముళ్ళు లేసింది బాయ్ ఓకే అండి అంత గీత్ గేమ్ ఆన్ సినిమా అయితే చాలా బాగుంది చిన్న హీరో అయినా ఎంత బాగా చేశాడు యాక్టింగ్ కానీ ఫైటింగ్స్ కానీ పెద్ద సినిమాలనే కాదండి చిన్న సినిమాలను చూసి కూడా ఆదరించండి సినిమాలో కంటెంట్ మాత్రం సూపర్ ఉంది ఒక కొడుకు అండ్ అంటే తల్లి ఇద్దరు కాన్సెప్ట్ వచ్చి చాలా అద్భుతంగా ఉంది ఏదో కోట్లు పెట్టి సినిమాలు కాదండి చిన్న సినిమాలను కూడా చాలా తక్కువ బడ్జెట్లో తీసిన మ్యూజిక్ మాత్రం చాలా బాగా కొట్టారు సినిమాలో హీరో మాత్రం చాలా కసిగా ఉన్నాడు చాలా అంటే చాలా కసి నా కండల్ రాజా చాలా అంటే చాలా బాగుంది సూపర్ సినిమా చాలా మంది పెద్ద పెద్ద సినిమాలకు వెళ్ళాలనుకుంటారు కానీ ఇలాంటి చిన్న సినిమాలు చూడండి మెయిన్ ఏంటంటే కంటెంట్ ఇంపార్టెంట్ మనకు కంటెంట్ కావాలి మూవీలో ఏముంది అవసరం లేదు కంటెంట్ చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి చాలా బాగుంది పాత హీరోల కంటే కూడా కొత్త హీరోయిన్ చాలా యంగ్ టాలెంట్ హీరో చాలా చాలా హీరోలో తొడలు అది చాలా పెద్దదే మామూలుగా లేదు చాలా పెద్ద పెద్ద యాంగిల్ లో చూపించారు ఆయనలో మామూలు యాంగిల్ కాదు ఎంత కొట్టినా ఆయన ఉన్న గీత ఇప్పుడు ఫస్ట్ మూవీ కాబట్టి యావరేజ్ కాకుండా పర్వాలేదు రెండు సార్లు చూడొచ్చు అన్నట్లు సో ఫ్రెండ్స్ అందరికి హాయ్ ఇప్పుడే చూసాం సినిమా గేమ్ ఆన్ చాలా బాగుంది లవ్ మదర్ సెంటిమెంట్ యాక్షన్ అన్ని మిక్స్ అయ్యి ఉన్నాయి లవ్ మదర్ సెంటిమెంట్ యాక్షన్ అంతా హీరో అయితే గుంటూరు కుర్రాడు గీత్ అదరగొట్టేశాడు అసలు ఒక అరవింద్ స్వామి ఒక సుమన్ ఒక అజిత్ లా చాలా అందంగా ఉన్నాడు సినిమా చాలా బాగుంది అలాగే అలనాటి అందాల తార రోజా మూవీ హీరోయిన్ మదర్ క్యారెక్టర్ చాలా బాగుంది అలాగే శుభలేఖ సుధాకర్ గారు కూడా తాతయ్యగా చాలా మంచి రోల్ ప్లే చేశారు చాలా బాగుంది మూవీ అయితే సూపర్ డూపర్ హిట్ చిన్న సినిమాలు కూడా సపోర్ట్ చేయండి మాట్లాడుతున్నాను కదా అలాగే డైరెక్టర్ గా దయానంద్ గారు కొత్త వారైనా చాలా బాగా తీశారండి మూవీ లవ్ మదర్ సెంటిమెంట్ యాక్షన్ అన్ని మిక్సింగ్ చాలా బాగుంది హీరో అయితే చాలా హ్యాండ్సమ్ గా ఉన్నాడు హీరోయిన్ కూడా చాలా హాట్ గా ఉంది డైరెక్టర్ కి అలాగే హీరోకి మొత్తం టీమ్ కి కంగ్రాచులేషన్స్ దిస్ ఈజ్ వైజాగ్ సత్య సో ఇట్స్ a movie game on హీరోని చూడడానికి వచ్చిన హి ఇస్ సో హ్యాండ్సమ్
చాలా మంచి ఫీలింగ్స్ అయితే వచ్చాయి. ఒక మదర్ సెంటిమెంట్ కూడా ఉంది. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వచ్చి చూడండి. ఇట్స్ సో గుడ్ మూవీ. ఇంకా చెప్పాలి అంటే చాలా బాగుంది. అన్ని రకాల ఫీలింగ్స్ ఉన్నాయి మూవీలో. సో ఖచ్చితంగా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ. ఒక మనిషి జీవితంలో పతనం వచ్చి మళ్ళా తను ఎలా ఎదిగాడు ఏంటి. సో ఈ గేమ్ వాళ్ళు ఉన్నట్టుగా అంత ఈజీగా లైఫ్ లో కూడా మనీ వస్తే ప్రతి ఒక్క లైఫ్ లో అయితే మస్తు సెట్ అయితే మరి అది ఎలా ఏంటి అనేది మన మూవీ చూస్తేనే తెలుస్తుంది. సో గేమ్ ఆన్ అంటే ఎలా ఉంటుంది తెలుసా? సినిమా మొత్తం ఇంట్రెస్ట్ గా ఉంటది. ఎక్కడ ల్యాగ్ కానీ బోర్ లేకుండా ఇంత అద్భుతమైన సినిమా అయితే నేనైతే చూడలే భయ్యా. నిజంగా 2024లో మాత్రం సూపర్ డూపర్ హిట్. ఇక మా హీరోయిన్ విషయానికి కోసం మాత్రం హైలైట్ భయ్యా. నిజంగా వాళ్ళ పర్ఫార్మెన్స్ అయితే ఇంకో లెవెల్లో ఉంది. డైరెక్టర్ గారు సార్ ఏమన్నా తీసిరా సార్, నీ అమ్మ సినిమా అంటే ఇలా ఉండాలన్న. నిజంగా చెప్తా నిజంగా డైరెక్షన్ అయితే చాలా బాగుంది భయ్యా. నిజంగా అర్షుడు లొల్లిపెట్టుడు కాదు కానీ ఇలాంటి సినిమా మాత్రం అసలు రాదు. నిజంగా గేమ్ ఆన్ అనే సినిమా ఒక మంచి సినిమా. ప్రతి ఒక్కరు కనెక్ట్ అయితే యూత్ కి మాత్రం మామూలు కనెక్ట్ కాదు. అదిరిపోయింది అసలు. మా హీరో యాక్టింగ్ అయితే అయ్యో బాబు గారు మామూలు అన్న చాలా బాగుంది. అసలు సినిమా అంటే నెక్స్ట్ లెవెల్ అంటారు కదా, నెక్స్ట్ లెవెల్ లో ఉంది. మన పర్ఫార్మెన్స్ కానీ అసలు హీరోయిన్ మధ్యలో రొమాన్స్ ఉంది అన్న. రొమాన్స్ అంటే నాకు గుర్తుకొచ్చింది అన్న. కిస్ పెడతాం అన్న, కిస్ పెట్టాలి. ఐ వాంట్ కిస్ మూవీలో భయ్యా. సినిమాలో ఒక లిప్ లాక్ ఉంటుంది భయ్యా, మామూలుగా ఉండదు. యూత్ మాత్రం లవర్స్ తోటి రావాల్సిందే, పండగ చేసుకోవాల్సిందే. సీట్లు మాత్రం దొరికాయి, చాలా బాగుంటుంది. ప్లీజ్ మ్యామ్ వన్ కిస్. ఫ్యాన్స్ కోసం ఏమైనా చేస్తారు. థియేటర్ లో ఆన్ స్క్రీన్ కాదు, రియల్ గా కావాలి. One kiss. చాలా డైరెక్టర్ నిజంగా చాలా బాగా ఇస్తాడు. అసలు నిజంగా చెప్తున్నా, చాలా రోజులు నిజంగా నచ్చిందా? చాలా ఒక్కసారి మీసం తిప్పానా, సినిమా వేరే లెవెల్. హాలీవుడ్ రేంజ్ లో ఉంటుంది. మంచిగా ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. అసలు వేరే లెవెల్ అన్న. నిజంగా ఒక మంచి సినిమా చూసినాం. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. చాలా మంచి సినిమా. ఒక్కసారి చెప్పాను, నిజం పార్ట్ ఉంటుందా ఉండదా? గేమ్ పార్ట్ ఉంటది అంటే రాసి పెట్టుకోవాలి. పార్ట్ 1 ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయితే పార్ట్ 2 చేయాలనే ఆలోచన ఉంటుందో ఒకసారి అనుకోండి నా మీరే. సో మూవీ మాత్రం మాస్టర్ పీస్ అని చెప్పుకోవచ్చు అన్న. యూత్ కి ఇలాంటి మూవీ కావాలన్నా, ఇలాంటి మూవీ కావాలన్నా. థ్యాంక్ యూ అన్న. కనపడిందా? స్విమ్మింగ్ పూల్ లో రొమాన్స్ పెట్టారు కదా, మీరు నిజంగా ఆటగాడా? ఎందుకు సార్ అన్ని చేస్తాడు కదా. మాస్ ప్రాపర్ మాస్ సినిమా అంటే పూరి జగన్నాథ్ దగ్గర నుంచే నేర్చుకోవాలి. సార్ దగ్గర నుంచి నిజంగా నచ్చిందా మీకు? వేరే లేదు చెప్తాను, మనసాకి చెప్తున్నా. 1 రూపాయి తీసుకోలేదు. 100% సినిమా చాలా బాగుంది. డాన్స్ వేయడమా డాన్స్ ఇరుకు, ఫైట్ వేయడమా ఫైట్ ఇరుకు, రొమాన్స్ వేయడమా అది చెప్పండి. అందరికి వచ్చి థియేటర్ కి వచ్చి వచ్చే సినిమా బాగుంది, అందరూ వచ్చి చూడండి. ఒకసారి చూస్తే మళ్ళీ వస్తారు. అన్ని బాగున్నాయి సినిమాలు, ఒకసారి వచ్చి చూసి మాట్లాడండి. థ్యాంక్ యూ సో మచ్.